యుద్ధాలు ప్రజెంట్ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. మీకు ఈ బైబిల్ లేఖన భాగం ఈరోజు మనం అది సెలక్షన్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందేమో కదా. ఎంతమందికి వచ్చింది? సో ప్రజెంట్ ఏం కలుగుతుంది ఇందులో? దేవుడు ఉంటే కలుగు చేసుకునే విషయాలు ఏంటి, ఎందుకు కలుగు చేసుకుంటాడు, ఎందుకు అనుమతిస్తాడు, అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, దేవుడి యుద్ధాలను అసలు ఎందుకు అనుమతిస్తాడు, అది ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం. దేవుడు అనుమతించకపోతే పిచ్చుకైన నేల రాలదు కదా. మరి ఇంత పెద్ద యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వందల మంది, వేల మంది. కొన్ని దేశాలకు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాయి, రష్యా, ఉక్రెయిను, ఇజ్రాయెల్ దేశము, హమాసు. సో యుద్ధాల ద్వారా ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు మనకి ఈ మీడియా ఉంది కాబట్టి విషయాలన్నీ బాగానే అవగాహన అవుతున్నాయి కదా. వీటన్నిటి మీద ఓవరాల్గా దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఈ విషయాలు కొంచెం మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఒక పాట పాడుకుంటాం, యుద్ధశూరుడే యెహోవా. ఓకే, మన దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయన యుద్ధశూరుడు. బైబిల్లో ఆయనకి ఎక్కువగా రాసిన పదం ఏంటి అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే దేవునికి యుద్ధాలంటే అంత పిచ్చా? డైరెక్ట్గా యుద్ధశూరుడు ఆయన పెట్టుకున్నాడు. సో ఏంటి దేవుని యొక్క ఉద్దేశం? దేవుని అనుమతి లేకపోతే చిన్న విషయం కూడా జరగని ఈ భూప్రపంచంలో మరి యుద్ధాలు ఎందుకు కలుగుతాయి, ఈ విషయాలు ఏంటి, ఇందులో దేవుడు ఏం చేస్తున్నాడు? సో దేవుడు యుద్ధాలను ఎందుకు అనుమతిస్తాడనే మాటల్ని మనము క్లుప్తంగా కొంతవరకు ఆలోచించాలి. మనకి దేవుడు తెలుసు. మొదట్లో దేవుడు మనిషిని తయారు చేశాడు. ఏదైనా తోటలో పురుషుడిని, తర్వాత స్త్రీని, వాళ్ళని కలిసి ఉండమన్నాడు. తర్వాత మంచి ఫ్యామిలీని మీరు కలిగి ఉండాలని చెప్పాడు. సో పిల్లల్ని కనండి అని చెప్పాడు. ఇలాగన వెళ్తూ ఉంటే ఒక జనరేషన్ వచ్చిన తర్వాత పదునైన ఆయుధాలు తయారు చేసుకునేటువంటి ఒక జనరేషన్ వచ్చింది. 4వ అధ్యాయంలో అక్కడి నుంచి చూస్తాం. లెమెకు కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక పదునైనటువంటి ఆయుధాలు కానీ, తర్వాత ఈ పిల్లల గ్రోబులు, ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇవన్నీ మీరు చదువుకుంటూ వస్తుంది. ఇంతకు పదునైన ఆయుధం దేని కొరకు? అవతల వాటి మీద దాడి చేయడానికే కదా. ఓకే, సరే. ఎలాగన యుద్ధంలో ఏమవుతుంది అని అంటే, ఆయుధాలతోటి అవతల వ్యక్తులని, అవతల సైన్యాన్ని దాడి చేసి యుద్ధాల్లో జయిస్తూ వస్తారు. బైబిల్లో మనము బైబిల్ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆ దేవుని మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం కాబట్టి, అసలు ఆ దేవుని విషయాలు ఏంటి కొంచెం ఆలోచన చేస్తే, బైబిల్ దేవుడు యుద్ధాలని తన ప్రజలు చేసే విధంగా అనుమతించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక బానిస గుంపు, వారిని విడిపించి, బానిసత్వంలో నుండి విడిపించి ఒక స్వతంత్ర దేశముగా చేశాడు. మనకు తెలుసు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాలు చేయడానికి దేవుడు అనుమతించాడు. మీరు చేయండి అన్నాడు. దానికి సాక్ష్యం ఏంటి అని అంటే, ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా వెళ్ళమంటావా,
లేదా అని అన్నాడు అని అడిగేవాళ్ళు. మరి వెళ్ళమన్నప్పుడు వెళ్తే ఏమొస్తుంది? విజయమా అపజయమా? వస్తుంది. వెళ్ళొద్దు అని వెళ్ళారు అనుకోండి, పోయి బాగా యుద్ధం చేశారు, ఏమొస్తుంది? విజయమా ఓటమే? ఓటమే వస్తుంది. వెళ్ళొద్దు అని అన్నాడు, వీళ్ళు వెళ్ళలేదు, అక్కడేమో యుద్ధమే. మరి అవతల వాళ్ళు యుద్ధానికి వచ్చారు, ఓటమి వస్తుందా జయం వస్తుందా? ఇక్కడ మీరు స్ట్రక్ అవ్వాలా. వెళ్ళండి అని చెప్తే వెళ్ళారు, యుద్ధం చేశారండి, ఏమొచ్చింది? విజయం వచ్చింది. వెళ్ళొద్దు అని అన్నాడు కానీ వాళ్ళు వెళ్ళారు, అప్పుడు ఏమొస్తుంది? ఓటమి పాలైంది. వెళ్ళొద్దు అన్నాడు, యుద్ధమే, అది యుద్ధమే, వెళ్ళొద్దు యుద్ధానికి అన్నాడు, వీళ్ళు వెళ్ళలేదు, ఓటమి వస్తుందా జయం వస్తుందా వీళ్ళకి? ఎందుకు అని అంటే, ఈ దేవుడు ఎలాంటి వాడు అని అంటే, వారిని వెళ్ళండి అని చెప్పిన వాడు కొన్ని పరిస్థితుల్లో ఆయనే వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. ఆ విషయాలన్నీ మీరు పాత నిబంధన గ్రంథంలో తేటగా చదువుతూ ఉండవచ్చు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయనే యుద్ధం చేశాడు. ఇది అలాంటి దేవుడు. ఇంతకీ ఎందుకు అలాగ చేశాడు అనేది మనం ఆలోచన చేయదగింది. పాత నిబంధన మీరు చదివితే, నేను ఓవరాల్గా చెప్తా ఉన్నా, ఎందుకు యుద్ధం చేయండి అని చెప్పాడు అని అంటే, ఎందుకు ఆయనే వారి పక్షాన యుద్ధం చేయమన్నాడు అని అంటే, కొన్నిసార్లు ఎందుకు వద్దు అని అన్నాడు. ఒకవేళ యుద్ధాల మీద మనసు కలిగిన వాడే కనుక అయితే ఇంకా ప్రతిసారి వెయ్యం లేయాలి కదా, కానీ కొన్నిసార్లు వద్దన్నాడు. ఎందుకు? సో ఏంటి కారణం అనేది మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనల గ్రంథంలో మనం అర్థం చేసుకోవాల్సిన సమాచారం, అవతల వ్యక్తుల యొక్క వారి జీవితం బాగా చెడిపోయినప్పుడు, దుర్మార్గత ఎక్కువైపోయినప్పుడు, దాన్ని సమూలంగా నిర్మూలన చేయడానికి దేవుడు అనుమతించింది అది యుద్ధాలు. ఉదాహరణకి సౌలుతో చెప్పాడు కదా, ఈ అమాలేకీయుల్ని మొత్తాన్ని తుడిచేసేయి అంటే, యుద్ధం ఎలాగ దేవుడు చేయమని యుద్ధం ఎలాగుంటుంది అని అంటే, మొత్తాన్ని తుడిచేసేయి, ఆ దుర్మార్గత అనేది ఇంకా ఉండకుండా క్లీన్ చేయి. అందుకోసం దేవుడు యుద్ధాలను అనుమతించాడండి. ఆయనకి ఇంట్రెస్ట్ అండి కాదు. ఇప్పుడు కొంతమంది బైబిల్ వ్యతిరేకులు వచ్చి, మీ దేవుడు అలాంటి వాడు, బైబిల్ దేవుడు ఎలాంటి వాడు, యుద్ధాలు రక్తపాతం ఇదంతా కోరుకుంటాడు అని వచనాలు చెప్తున్నారు. ఆ వచనాల యొక్క సారం, కంటెక్స్ట్ కనుక అర్థం చేసుకుంటే, దుర్మార్గత ఎక్కువై దుర్మార్గత నిండినప్పుడు దాన్ని తుడిచివేయడానికి దేవుడు అనుమతించినటువంటి యుద్ధం అని. ఓకే, రెండు విషయాలు చెప్పాను. దేవుడు యుద్ధాలు వారిని చేయమన్నాడు, మరొకటి దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడని అన్నాం. ఇంకొక విషయం ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలులకు పక్షాన ఉండి యుద్ధం చేసిన దేవుడు కొన్ని సందర్భాల్లో వారికి వ్యతిరేకంగా కూడా యుద్ధం చేశాడు. కారణం ఏంటి? దేవుడు యుద్ధం చేయమన్నాడు అని అంటే దానికి అర్థమైంది, ఇప్పుడే మాట్లాడుకున్నారు. ఏంటి కారణం? ఏంటి? ఏదైనా దుర్మార్గత, చెడుతనం అది విపరీతమైనప్పుడు, వాళ్ళు చెడ్డోళ్ళు మేము మంచి వాళ్ళం అని కాదు, ఇక్కడ మంచి చెడ్డల వ్యవహారం కాదు. ఎందుకనంటే మనుషులందరూ మంచి వాళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళు చెడ్డోళ్ళు మేము మంచి వాళ్ళం అనడానికి ఎవరికైనా అధికారం ఉందా? అలా లేదండి. కాకపోతే చెడ్డోళ్ళమే ఈ చెడుతనములో విపరీతమైన చెడుతనం అవతలి వచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంలో జరిగింది.
ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా చేశాడు. అంటే దుర్మార్గత ఎక్కడొచ్చింది? ఇశ్రాయేలు ప్రజల్లో దుర్మార్గత ఉన్న, ఉదాహరణకి బబులోను దేశం, బబులోనీయులు ఇశ్రాయేలు వాడిని చెరబట్టారు. ఎందుకు? మీకు ఐగుప్తులో మిమ్మల్ని అప్పగిస్తా, బబులోని చేతికి మిమ్మల్ని అప్పగిస్తా, అష్షూరు చేతికి మిమ్మల్ని అప్పగిస్తా, దేవుడే కదా అవకాశం ఇచ్చింది. మీ మీద వారు జయిస్తారు. కారణం ఏంటంటే మీరు తప్పు చేశారు. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు ఒక అవగాహన కొరకు చెప్తా ఉన్నా. ఆయన యుద్ధాన్ని కోరుకునే దేవుడు కాదు. కాకపోతే చెడు, దుర్మార్గత అనేది సహించేటువంటి దేవుడు కాదు. అది అవతల వాళ్ళ దగ్గరైనా సరే, తన వాళ్ళ దగ్గరైనా సరే. ఈ దేవుడు ఎలాంటి వాడు ఇంకొకసారి మనం ఆలోచన చేస్తే, ఈ దేవుడు యుద్ధాలు చేసే వాళ్ళని ఎప్పుడు మెచ్చుకోడు. యుద్ధాలు చేస్తారు కదా, వారిని ఏమీ అంగీకరించేవాడు కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు దేవాలయం కట్టడానికి వస్తే దావీదుతో దేవుడు అన్నాడు ఏమని? నువ్వు కట్టడానికి వీల్లేదు. ఎందుకు? నువ్వు యుద్ధాలు చేసి నీ చేతులకు రక్తం అంటుకొని ఉంది అని అన్నాడు. సో యుద్ధాలు చేసేటువంటి ఆ రక్తపాతము ఇదంతా నాకు వద్దు, నువ్వు కట్టడానికి వీల్లేదు అంటే ఇప్పుడు దేవుని క్యారెక్టర్ ఎలాంటిది అనమాట? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, వినండి, దుర్మార్గతను, చెడుతనాన్ని ఆయన ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. సమూలంగా నాశనం చేయండి అని అంటే ఈ దుర్మార్గత అనేది, చెడుతనం అనేది చిన్న ముక్క కూడా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకని యుద్ధం చేసి పూర్తిగా స్మాష్ చేయమంటున్నాడు. ఓకే. ఇలాగనే ఏదైనా చెడుతనాన్ని, దుర్మార్గతను తీసివేసేటువంటి క్రమంలో నువ్వు చేయకపోయినా నేనైనా చేస్తాను అని ఆయనే పూనుకునేటువంటి దేవుడు. ఎందుకనంటే ఇలాంటి వాటిని ఆయన ఎంటర్టైన్ చేసేవాడు కాదు. చెడు చెడే, దుర్మార్గతే, అది నాకు అసహ్యమే. ఈ యుద్ధాలను అనుమతించడంలో ఉండేటువంటి ఆయన యొక్క స్వభావం అది. అందుకని ఒకవేళ దుర్మార్గత ఎవరు చేసినా దుర్మార్గతే, తప్పు ఎవరిదైనా తప్పే అని అవతల వాళ్ళని ఓడించడానికి సిద్ధపడ్డవాడు, తన ప్రజలను కూడా యుద్ధాల్లో ఓడిపోయడానికి చేసిన పార్షియాలిటీ అనేది ఏమీ లేదు. అంతేకాకుండా ఇలాంటి రక్తపాతాలు, ఇలాంటి యుద్ధాలు, వీటన్నిటినీ వ్యక్తిగతంగా తన పర్సనల్గా చూసుకుంటే ఆయన వాటిని ఆనందించి సంతోషించేవాడు కానే కాదు. ఎందుకని? లాస్ట్ మనం చెప్పుకున్న మాట, దావీదు నేను నీకు మంచి దేవాలయం కడతానంటే అవసరమే లేదు పో అని అన్నాడు. కానీ దేవుడు దావీదుని ఎలా ట్రీట్ చేశాడు చూడండి అసలు, కదా? ఎంత గొప్పవాడు! సొలొమోను గొప్పవాడా, దావీదు గొప్పవాడా దేవుని దృష్టిలో? కదా. సో దావీదు నా హృదయానుసారుడని ఇక దేవుడే చెప్తే అంతకు మించిన స్టేట్మెంట్ ఏముంది? అయినా నీ చేతులు రక్తంతో ఉన్నాయి కాబట్టి వద్దుపో, అసలు అది నాకు ఇష్టం లేదు అంటే యుద్ధాలు వ్యక్తిగతంగా ఆయన అంగీకరించేవాడు కాదు. మరి ఎందుకు అంగీకరించాడు అనే దానికి చూస్తూ ఉన్నాం. ఇది మనం ఆరాధించే దేవుని యొక్క క్యారెక్టర్, పాత నిబంధన దేవుని యొక్క క్యారెక్టర్. ఓకే. ఇదే నేచర్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఓకే. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు యేసు ప్రభు కనపడుతున్నాడు కదా, మరి ఈయన ఎలా యుద్ధాన్ని చేశాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు యుద్ధాలను అంగీకరించాడా? వెళ్ళి కొట్లాడమన్నాడా? మీకు చాలా తెలుసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఒకవేళ అయ్యుంటే
మా వాళ్ళు పోరాటం చేద్దరు సో యుద్ధాలను ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు వారైతే అంగీకరించలేదు. ఆయన సమాధానకర్త అని అన్నాడు. పీస్గా ఉండడానికి చూశాడు. ఆయన గురించి చెప్తూ ఆయన సాత్వికుడు, ఆయన వీధుల్లో కేకలు వేయడు, గొడవలు అల్లర్లు ఆయన చెయ్యడు, ఆయన వర్షం అది కాదు అని చెప్పాడు. యుద్ధాలు చేసేటువంటి సైనికులు కొంతమంది మారినప్పుడు యేసు ప్రభు కానీ పౌలు కానీ వారి యొక్క పరిచర్యల్లో చాలామంది సైనికులు మారారు. సైనికుల పని ఏంది? సైనికులు ఏం పని చేస్తారు? ఓయమ్మా, మరీ టూ మచ్. సైనికులు ఏం పని చేస్తున్నారు? భారతదేశం యుద్ధాలు చేస్తున్నాడు. సో మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికే, అంతేగాని మేము మీ జ్ఞానాన్ని ప్రశ్నించాలని నేను ప్రశ్న వేయలేదు. ఓకే, మిమ్మల్ని కొంచెం నా దగ్గరికి తెచ్చుకోవడానికి. ఓకే, సైనికులు చాలామంది ఉన్నారు. సైనికుల యొక్క ఉద్దేశం ఏంటంటే యుద్ధాలు చేయడానికి సైనికులు. ఓకే, సైనికుల్లో చాలామంది శతాధిపతులు ఇలాంటి వారు కూడా యేసు ప్రభు పరిచర్లో వచ్చారు. తర్వాత పౌలు పరిచర్లో సైనికులు చాలామంది కనపడతారు. చాలామంది మారారు, శతాధిపతులు మారారు, సైనికులు మారారు. ఇలాంటి విషయాలు కొత్త నిబంధనలో చూస్తాం మనం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చేపల పట్టు వాళ్ళని మీ వలలు వదిలిపెట్టి రాండి అన్నాడు, కానీ సైనికుల్ని మీ ఆయుధాలు వదిలిపెట్టి రాండి అని ఎవరితోటి చెప్పాలా? ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఎందుకంటారు? మనం దేవుని గురించి ధ్యానిస్తున్నాం, ఆలోచించి చెప్పండి. ఎందుకంటారు? వాళ్ళు ఏం చేస్తారు సైనికులు అని అంటే తప్పులు జరగకుండా అరికడతారు, అంతేనా? దేవుని క్యారెక్టర్ మొదటి నుంచి అదే కదా. తప్పులు జరగకూడదు, దుర్మార్గత పెరగకూడదు, చెడుతనం జరగకూడదు, దాన్ని ఉంటే పూర్తిగా స్మాష్ చేయాలి. ఇందుకోసం కదా దేవుడు యుద్ధాలను అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు వలలు వదిలిపెట్టి రండి అంటే మీ జీవనోపాధి ఇంకొక రకంగా చూపిస్తాను అంటాడు, కానీ ఏ సైనికుణ్ణి మీ ఉద్యోగాలు వదిలిపెట్టి రండి అని ఎక్కడ ఆయన చెప్పడు. ఎందుకనంటే వాళ్ళు సమాజంలో ఉంటేనే. ఇవన్నీ పోలీసులు లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది దేశం? ఎట్లుంటుంది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటుంటే ఈ పోలీసులు వ్యవస్థ, ఈ సిస్టమ్ లేకపోతే ఇక మనుషులకి ఏమన్నా ఉందా? బతుకుతామా అసలు అనమండి? వాళ్ళను ఆ పనులు మానుకొని రాండి అని చెప్పాల. ఎందుకు అనంటే మనం అలాంటి లోకంలో ఉన్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసు ప్రభు శిష్యులు ఆయన రాకడ గురించినటువంటి విషయాలు చెప్పేటువంటి ఆ పరిస్థితుల్లో యెరూషలేం దేవాలయం దగ్గరికి వచ్చారు. 24వ అధ్యాయం మనం ప్రారంభం నుంచి చదువుకున్నాము. యేసు దేవాలయం నుండి అంటే యెరూషలేం దేవాలయం నుండి బయటకు వచ్చేసాడు పూర్తిగా. ఆయన శిష్యులు దేవాలయం కట్టడములను ఆయనకు చూపించుతూ వచ్చారు. అబ్బా చూడయ్యా ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారు, ఓ అద్భుతంగా కట్టారు. ఆ దేవాలయం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా తెలుసా? ఏమైనా గుర్తొస్తే చెప్పండి. ఎందుకని అంత గ్రేట్గా చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఓ చూడయ్యా ఆ కట్టడాలు చూసి, ఇది ఎలా కట్టాడు చూడు, అది ఎలా కట్టాడు చూడు. ఏమైనా గుర్తొస్తే మాట్లాడండి, పర్లేదు. ఏం గుర్తు రాలేదా? ఒకసారి యేసు ప్రభు అన్నాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు కట్టేస్తా అని అన్నాడు.
అది ఒక దేవాలయం దగ్గర అన్నాడు. ఎందుకని అలాగ అన్నాడు అని అంటే, అక్కడున్న భౌతిక దేవాలయం గురించి డిస్కషన్ వచ్చింది మాటల్లో. మీకు అర్థమవుతుంది కదా. మా పితరులు దీన్ని 40 ఏళ్ళు పట్టింది కట్టడానికి. సో కట్టడం అనేటువంటి ఆ స్ట్రక్చర్ ఎలాగుంది అని అంటే, అది చాలా ప్రాముఖ్యంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగే విధంగా, నలుగురు చర్చించుకునే విధంగా కట్టుకున్నటువంటి దేవాలయం అది. దాని దగ్గర యేసుప్రభు వారు ఇది అన్నాడు. అంటే ఆయన అన్నది దేవాలయం గురించి కాదు, తన శరీరం గురించి అనే తర్వాత విషయాలు. ఇప్పుడు మనం దేవాలయం దగ్గర వస్తున్నాం. ఆ కట్టడాల గురించి మాట్లాడుకుంటాం. చూడు ఎంత బాగుంది బ్రిడ్జి. దిగువమెట్ట దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఉండేది ఇంతకుముందు కదా. ఏమయ్యా, దిగువమెట్ట అయినా రైల్వే బ్రిడ్జి అక్కడ ఉంది చూడు, వంతెన అటు ఇటు ఉంటుంది. ఆ ట్రైన్ పోతుంటే అసలు ఎట్లా ఉండేది ఆ నల్లమలలో. ఒక వింతగా ఎట్ట కట్టండి ఇది అనిపించేది. అటు ఇటు పిల్లర్స్ వేసి మధ్యలో ఆ ట్రైన్ వెళ్తుంటే ఆశ్చర్యమే. కట్టడం అట్ట కట్టారనమాట దాన్ని. సో ఇక్కడ ఈ కట్టడం గురించి మాట్లాడుతూ ఉంటే, మీరు ఇవన్నీ చూస్తున్నారు, బాగానే ఉంది. రాయి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడతాయి అని చెప్పాడు. అది యేసు ప్రభు చెప్పిన ఒక 40 సంవత్సరాలకు జరిగిపోయింది. యేసు ప్రభు చెప్పిన జస్ట్ 40 ఇయర్స్ టైంకి, క్రీస్తు శకము 70 సంవత్సరంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి రోమా సైనికుల సహకారంతో యెరూషలేము మొత్తాన్ని పాడు చేస్తూ అప్పుడు దేవాలయాన్ని కూడా స్మాష్ చేశారు. యేసు ప్రభు దాని గురించి చెప్పాడు ముందే. మీరు ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ కట్టడాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కట్టడాల్లో రాయి మీద రాయి నిలిచి ఉండకుండా పడేటువంటి ఒక టైం వస్తుందని చెప్పాడే, అది క్రీస్తు శకము 70లో జరిగింది. టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి దేవాలయాన్ని మొత్తాన్ని కూల్చేశాడు. దేవాలయం చాలామంది చాలాసార్లు పడేస్తున్నారు, కట్టుకుంటున్నారు కదా. ఇలాంటివి జరుగుతాం. ఫస్ట్ కట్టింది ఎవరు? దేవాలయాన్ని దావీదు నువ్వు వద్దు అన్నాడు కదా, నీతో వద్దు ఎందుకంటే నీ చేతులు రక్తం అన్నాడు. సో దావీదును వద్దు అన్నాడు. మరి కట్టింది ఎవరు? కట్టించింది సొలొమోను. తర్వాత మేజర్గా పడిపోయింది ఎప్పుడు? గుడిని బాగా పాడగొట్టారు. ఎవరు వాళ్ళు? నెబుకద్నెజరు పడగొట్టాడు కదా. మళ్ళీ తిరిగి కట్టుకుంది ఎవరు? ఎవరెవరి ఆధ్వర్యంలో? ఎజ్రా, నెహెమ్యా, వీళ్ళందరూ మళ్ళా కట్టుకుంటూ. ఇలాగిన చరిత్రలో ఎవరో రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, వేరే వాళ్ళు వీళ్ళ మీద దండెత్తినప్పుడు వీళ్ళు ఓడిపోయేటప్పుడు పడగొడతారు, మళ్ళీ వీళ్ళు కట్టుకుంటారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు కాలం వచ్చేసప్పటికి బాగానే కట్టారు, స్ట్రాంగ్గా 40 ఇయర్స్ కష్టపడి. దాన్ని కూడా యేసు ప్రభు చెప్పాడు, మొల్లంగా కూడా వచ్చి పడగొడతారు. సో టైటస్ దాన్ని పడగొడతాడని యేసు ప్రభు చెప్పడం దాన్ని బట్టి క్రీస్తు శకం 70లో ఇది జరిగింది. ఆ మాట ఆయన చెప్పినప్పుడు ఈ 3వ వచనంలో చదువుతున్నాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? క్రీస్తు శకం 30లో ఇలా సంభాషణ, 70లో పడిపోయింది అని నేను మీకు చెప్పాను. సో యేసు చెప్పినప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్న మాట, ఇక్కడ ఒక ఆత్మీయమైన విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇక్కడ కొంచెం ఇంప్లికేషన్ లాగా ఆలోచన చేస్తే, నీకు ఏదైనా అర్థం కాని మ్యాటర్ ఉంటే, ఏదైనా అవసరమైన విషయం ఉంటే, నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం అయితే ఒక ఎత్తైన స్థానం దగ్గరికి వెళ్ళాలా, అక్కడ యేసు ప్రభువుని కలుసుకోవాలా. అంటే కొండలెక్కమని కాదు ఉద్దేశం.
దేవునితో గడిపేటువంటి ఒక హైయెస్ట్ ప్లేస్లో ఆయన సంధించి అయ్యా ఇది ఏంటి అని అడగటం, దేవునితో సమయం గడపడం, దేవునితో విచారం చేయడం, దేవునితో గడపటం, ఇది ఒక హైయెస్ట్ స్థాయి వ్యవహారం అనే విషయాన్ని జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుతో ఏకాంతంగా వచ్చారు, ప్రభుతో సంభాషిస్తున్నారు. ఏకాంతం అనే మాట ఆడి క్లోజ్నెస్ను చూపించేది. మనకి ఏదైనా సందిగ్ధం, ఏదైనా అవసరతం, ఏదైనటువంటి విషయాలు దేవుని యొక్క ఉన్నతమైన ఒక ప్లేస్, ఒక స్థానంలో ఆయనతో ఏకాంతంగా గడపటం. ఉన్నతమైన స్థలం కొండలు కొట్టలనే కాదు, నేను లోయలో ఉన్నా నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్రంలో ఉన్నా నువ్వు అక్కడ ఉన్నావు, నేను అగాధంలో ఉన్నా అక్కడ ఉన్నావు, నేను పర్వతములు ఎక్కినా అక్కడ ఉన్నావు, నేను తలుపులు వేసుకొని గదిలో కూర్చున్నా అక్కడ ఉన్నావు. సో దేవునితో గడిపేటువంటి ఆ పరిస్థితే ఒక హై ప్లేస్ అనుకోవచ్చు. అక్కడ ఏకాంతముగా గడపటం, ఆయనతో సంభాషించడం, ఆయనతో మనసు విప్పి మాట్లాడటం, ఆయనతో చర్చించుకోవటం, ఆయన దగ్గర నుంచి తెలుసుకోవటం, మన విషయాలు ఆయనకి చెప్పటం, ఇవన్నీ. సో ఇలాంటి ఒక మంచి ఫెలోషిప్ కలిగితే ఇక ఆయన విషయాలన్నీ చెప్తున్నట్టుగా అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏంటి? దేవాలయం నాశనం అవటం గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క రాకడ గురించి చెప్పాడు, అంతేకాకుండా యుగ సమాప్తి గురించినటువంటి విషయాలు కూడా చెప్పాడు. వాళ్ళు అదే అడిగాడు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? ఇవి ఎప్పుడు జరుగును అంటే ఏమి ఎప్పుడు జరుగును? ఆయన ఏం చెప్పాడు? రాయి మీద రాయి లేకుండా పడిపోద్ది అన్నాడా? ఇవి ఎప్పుడు జరుగును అంటే ఈ దేవాలయం ఎప్పుడు పడిపోద్ది? తర్వాత నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అనే విషయాలు మనం చూస్తాం. ఇక్కడ రాకడకు ముందు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ ఉంటాయి అని మనము చదువుకున్నటువంటి విషయాల్లోకి వెళ్ళే ముందు అసలు ఆ రాకడ ఏంటి అనే విషయాలు కూడా చూస్తాం. రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన మనకు ఏమైతే చేయాలో ఆ విషయాలన్నీ మన విమోచన కొరకు, రక్షణ కొరకు ఆయన బలి అవ్వాల్సినటువంటి విధంగా ఆయన బలి అయ్యాడు. రెండవసారి రాబోతున్నాడు, అది రెండవ రాకడ. ఆ రాకడని పరౌసియా అని అన్నారు గ్రీకులో. ఏంటది? పరౌసియా. పరౌసియా అనే దానికి అర్థం ఏంటంటే సన్నిధి అని. ఆయన రాకడ అని అంటే ఆయన పరౌసియా, ఆయన సన్నిధి. ఆయన రాకడ అని అంటే ఆయన సన్నిధి అని మీనింగ్. వస్తాడు, వెళ్ళిపోతాడు, కాసేపు ఉంటాడు అనేది కాదు. మహా తేజస్సు కలిగినటువంటి మహిమాయుక్తమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. రాకడ అంటే అది ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ అన్నమాట. ఆయన తన ప్రజలతో తాను ఉండేటువంటి ఆ ప్రెజెన్స్ కొరకు మహాదేవుడిగా ఉండేటువంటి ఆ దేవుడు తన సన్నిధిని మనకి ఇవ్వడానికి వచ్చే అది రాకడ పరౌసియా. ఓకే, అప్పుడు చాలా జరుగుతాయి అని చెప్పాడు. ఆ రాకడికి చాలా విషయాలు జరుగుతాయి, చాలా విపత్తులు జరుగుతాయి అనే మాటలు చూస్తూ ఉన్నాం. చాలా విపత్తులు జరుగుతాయి. ప్రకటన గ్రంథంలో ఆ విషయాలన్నీ చాలా తేటగా వివరంగా 6వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాకడ గురించినటువంటి సమాచారాన్ని ఎక్కువగా చెప్పింది కాబట్టి. ఆయన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనము చదువుదాము. ప్రకటన 14:14. 14:13 తెలుసులే మీకు.
మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉంది. చేతిలో వాడిగలిగినటువంటి ఒక కొడవలి ఉంది. ఓకే, భూమి పైరు పండి ఉంది, కోతకాలం వచ్చింది. ఆ కొడవలి పెట్టి కోయము అని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పాను. సో యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తే, మధ్యాకాశంలోనికి ఆయన వస్తే ఆ మధ్యాకాశానికి మనము కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ ఉంది అంటే తెస్సలోనిక పత్రికలో ఉంటుంది కదా. ఎందుకనంటే అంతమంది ప్రజలు, మరి ఏ స్టేడియం పట్టదు కదా, ఏ గ్రౌండ్ పట్టదు. మా బాబు విషయంలో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడానికి చాలా ఫంక్షన్ హాల్ ఉన్నాయి, కానీ మాకు అదే కావాలని వెళ్ళాం. ఎందుకు అని అంటే అదైతే పడతారు మనుషులు అని. రాకడ మీటింగ్, ఆయన సన్నిధి ఇచ్చేటువంటి ఆ పరౌజియా ఆయన మధ్యాకాశానికి వస్తే మనుషులు కూడా మధ్యాకాశానికి వెళ్తారు. తెస్సలోనిక పత్రిక 4:15 నుంచి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన ఇచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం కూడా ఇమ్మీడియట్గా దేహాలు మార్చబడి అది ఆయన సన్నిధిలోనికి అలా వెళ్ళి, అది రాకడ. ఆ రాకడికి ముందు జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఈ యుద్ధాలు ఇవన్నీ చూస్తాం. సో రాకడలో మధ్యాకాశంలో ఇలాగన మీటింగ్ అవుతుంది, పెద్ద మీటింగ్. ఎన్ని లక్షల మంది ఉంటారా? ఇన్ని లక్షలు అని చెప్తామా? ఇప్పుడున్న క్రిస్టియన్సే కాదు, పోయిన శతాబ్దంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఈ 2000 సంవత్సరాల్లో చనిపోయినటువంటి వాళ్ళందరూ, అనగా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. వాళ్ళందరూ లేచేస్తే ఎన్ని కోట్ల మంది అవుతారు? సో అంత పెద్ద మీటింగ్ చేయాలంటే ఎక్కడ ఏ స్టేడియం సరిపోదు అనుకొని మధ్యాకాశంలో సెట్ చేశాడేమో దేవుడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మీటింగ్లో తీర్పులు జరుగుతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరెవరికి ఏమేమి జరగాలనే విషయాలు చేస్తాయి. తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవం, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో మనం కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొక మాట, రాకడ గురించి ఏంటి? సో రాకడ ఏంటి అనే అవగాహన కొరకు మీతో రాకడ అంటే ఏంటి, ఆ రోజున ఎట్లా ఉంటుంది, ఆ విషయాలు చెప్పాను. శిష్యులు అడుగుతున్నారు, ఈ దేవాలయం ఎప్పుడు పడిపోద్ది? రాకడలు పరౌజి అసలు ఎట్లా ఉంటుంది, అది ఆ రోజు ఏం జరుగుద్ది అనే విషయాలు చెప్పారు. తర్వాత ఈ యుగ సమాప్తికి ఏంటి, ఈ యుగం ఎప్పుడు అయితే అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు మనం తర్వాత ఈ 24వ అధ్యాయంలో చూస్తాం. ఏమంటున్నాడు 7వ వచనం నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. 24వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7వ వచనంలో ఏముంది? జనము మీదికి జనమును. సరే, 4 నుంచే చదువుదాం. యేసు వారితో ఇట్లా అన్నాడు, ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకో. ఇవి ఎప్పుడు జరుగుతాయో చూడండి. రాకడ వచ్చిందా అండి? పరౌజియా వచ్చిందా? అదే కదా, మీ తిట్టండి అంటే నేను భయపడుతున్నాయి. వచ్చిందా పరౌజియా? యుగ సమాప్తి అయిందా? శిష్యులు ఎప్పుడో అడిగాడు ఆయన్ని, అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఈ రాళ్ళు ఎప్పుడు పడిపోతాయి? అది జరిగిపోయింది. రాకడ ఎప్పుడు ఉంటుంది? అది ఇంకా జరగల. యుగ సమాప్తి ఎప్పుడు? ఇంకా జరగల కదా. అడిగిన 3 ఒకటి అయిపోయింది, కానీ ఇంకా 2 బ్యాలెన్స్ అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఉన్నాం మరి ఇప్పుడు. సో ఇవి జరగబోయే ముందు ఇవి జరుగుతాయి. 4వ వచనం, ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి
వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని పలువురిని మోసపరుస్తారు. ఇలాంటివి జరుగుతాయి మ్యాజిక్లో. నేనే క్రీస్తును అని చెప్పేవాళ్ళు వస్తారు. వచ్చారా ఈ మధ్య ఎవరన్నా? తెలియదనకండి. ఎందుకంటే సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఉన్నాయి లేని మొత్తాన్ని జనాల దగ్గరికి చేరుస్తూనే ఉంది. అదే పని వాళ్ళకి, సోషల్ మీడియాకి. వీళ్ళ మధ్య ఒక ఆమె ఎవరు లేడీ వచ్చిందంట కదా, నేనే క్రీస్తునని ఏమో వచ్చిందంట కదా, సెల్లులో చూశాలే నేను, అంతే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారని అప్పుడు చెప్పాడు. ఈ మధ్యలో ఎంతమంది వచ్చిపోయారో, అలాగా వచ్చిపోయారు, చచ్చిపోయారు, తర్వాత సంగతి. ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు. ఆ రాకడికి యుగ సమాప్తికి మధ్యలో ఉండేటువంటి ఈ పీరియడ్లో ఇవన్నీ జరుగుతాయి. ఆ మధ్యలో నువ్వు నేను ఇప్పుడు ఉన్నాం. అనేకుల్ని మోసం చేసేటువంటి ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళు వస్తారు. అంతేకాకుండా యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించినటువంటి విషయాలు మీరు వినబోతారు. కాబట్టి కలవరపడకుండా చూసుకోండి. మీరు ఏదైతే విశ్వాసంలో ఉన్నారో అలాగ ఉండండి. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు, ఈ యుద్ధాలు ఇన్ని వస్తూ ఉంటే మరి మనకు కలవరం ఇవన్నీ ఏంటో, ఎలా స్థిరంగా ఉండాలో అది మనకు అర్థం ఇవ్వాలాక. ఆ దేవుడు ఈ యుద్ధాలు అంటున్నాడు, ఇక్కడ యుద్ధముల గురించినటువంటి సమాచారం అంటున్నాడు, మీరేమో కలవరపడొద్దు అంటున్నాడు. సో ఆయన నేచర్ ఏంటి అనేది మనకి అర్థమైంది కదా. ఇవి జరగవలసి ఉండేవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకి ప్రారంభం అని అన్నాడు. రాకడ ఇంకా రాలేదు, పరౌజియా ఇంకా రాలేదు. దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయనతో మధ్యాకాశంలోకి ఆ అద్భుతమైన ఈవెంట్ ఇంకా రాలేదు. మధ్యలో ఇవన్నీ వస్తాయి. ఆ పీరియడ్లో ఉన్నాం మనం. ఏమేమి వస్తాయి? జనం మీదికి జనమును, ప్రజలు లేకపోతే అన్ని జనులని. జనం దేవుని ఎరగని వాళ్ళు, వీళ్ళు వాళ్ళు తెగలు, వీళ్ళు చూడండి. మీ మతం ఏంది, మీ కులం ఏంది, మీ జాతి ఏంది, నువ్వెవరు ఇటు రావడానికి, మేమెవరు ఇటు రావడానికి, ఈ వీధిలో ఇటు నడవడానికి ఏంది, రే ఇటు రాకూడదు, అటు రాకూడదు. జరుగుతాయా లేదా? అయ్యే చెప్తున్నాడు. జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు ఎలాంటి వాడు? సమాధానకర్త, పీస్ఫుల్గా ఉండడానికి ఉండేవాడు. ఏదైనా ఇలాంటి విపరీతమైన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, బలవంతాలు ఇవన్నీ కనుక చేసేటువంటి మనుషుల్ని ఆయన ఎలా ట్రీట్ చేస్తాడో ముందుగానే ఆయన స్వభావ లక్షణాల్లో కొన్ని మనం చూసాం. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరెవరైతే ఇలాంటి ఆటంకాల, అభ్యంతరాలు, జనం మీద జనము, జనం మీద జనం అంటే ఇదే ఇండివిజువల్ ప్రజలు. సువార్త వీధిలో చెప్తా ఉంటే ఒకడు అడ్డుపడుతూ ఉన్నాడు. మీరేంది ఇటు చెప్పేదేంది, మాకు మీరు చెప్పేదేంది, అసలు నువ్వెవరు, నేనెవరు? ఈయన తరపు నుంచి 4 మనుషులు గుంపు కొడుతున్నారు, ఆయన తరపు నుంచి 4 గుంపు కొడుతున్నారు, గొడవలు అవుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. దీని ఎగ్జాంపుల్ ఏంటి? రష్యా, ఉక్రెయిను. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ జరిగేది జనం మీదకి జనమా లేకపోతే రాజ్యం మీదకి రాజ్యమా? టెర్రరిస్టులు వచ్చి కాశ్మీర్లో కొంతమందిని మతం పేరట విభజించి చంపారు. బాగానే ఉంది. భారతదేశం ఏం చేస్తుంది ఇప్పుడు? ఆ టెర్రరిస్టు సంస్థను మాత్రమే కాకుండా ఏకంగా దేశం మీదకే దాడి చేస్తుంది కదా, దాడి చేస్తుంది. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ యుద్ధం అయిపోయింది. గుంపులు పోయే దేశాల్లోకి వస్తుంది. అదే సామ్రాజ్యాలు, పాకిస్తాన్ సామ్రాజ్యం, భారత సామ్రాజ్యం 2 కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి వార్తలు వింటాం, చూస్తాం, భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. యుద్ధ వాతావరణంలో మీరుంటారు.
ఐపీఎల్ మ్యాచ్లు బాగా జరుగుతూ ఉన్నాయి. సడన్గా ఐపీఎల్ మ్యాచ్లని క్లోజ్ చేశారు. ఎందుకని? కలవరం, భయం, ఏం జరుగుతుందో తెలియదు కదా, ఒక్కొక్క యుద్ధం జరుగుతుంది. సో ఇలాంటి మాటలు చెప్పాడు. ఇక్కడ ఇంకా కరువులు అని అన్నాడు. కరువు ఎందుకు వస్తుందంటే మేజర్గా యుద్ధం జరిగిన తర్వాత వచ్చే కరువు. యుద్ధం జరిగిన తర్వాత వచ్చే కరువు చిన్నగా ఉండదు. ఎంత ప్రాణ నష్టం. ఇప్పుడు హిరోషిమా, నాగసాకి అనే ఆ పట్టణాల మీద అమెరికా వాళ్ళు అణుబాంబు వేశారు. ఈ మధ్య ఏదో మొలుస్తున్నాయంట చెట్లు, అవి ఇవి మొత్తం స్మాష్ అయిపోయింది, చిన్న జీవరాశి లేకుండా కూడా. ఆ మధ్యకాలంలో ఇజ్రాయేలు, గాజా వాటి యుద్ధాలు జరిగేటప్పుడు ఒక్కొక్కళ్ళు పిల్లల్ని ఎట్ట పెట్టుకొని ఆ రక్తం కారుతున్న పసిపిల్లల్ని సంకలు పెట్టుకొని పరిగెడుతుంటే వాళ్ళకి తిండి, వాళ్ళ తిప్పలేంటి, వాళ్ళు ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోవాలా, ఎత్తు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి తిండి ఏంటి, బట్ట ఏంటి, ఇల్లు ఏంటి, మొత్తం వదిలిపెట్టి ఉన్నాయన్నీ కాలిపోయినాయి. మరి సో కరువు, యుద్ధాల వల్ల వచ్చేటువంటి కరువు. వర్షాల వల్ల వచ్చే కరువు కంటే మనిషి యుద్ధాలు చేసుకొని, దేశాలు యుద్ధాలు చేసుకొని వచ్చేటువంటి కరువులే ఎక్కువ, వాటి ఎఫెక్టే ఎక్కువ అనే విషయాలు చూస్తాం. నల్ల గుర్రమని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 6వ అధ్యాయం 6 నుంచి చదివితే ఆ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు కాశ్మీర్ ఉంది, అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి మీరు చూడండి ఎట్లుంది ఇప్పుడు. కాశ్మీర్ అంటే అందమైనటువంటి ప్రదేశం, యుద్ధాలు జరిగినాయి. ఇంకా టూరిస్టులు ఎవరు వెళ్తారు అక్కడికి? వారి జీవనోపాధి మేజరు టూరిజం. ఆ టూరిజం అంతా పోతే వాళ్ళ జీవన ప్రమాణాలు. సో వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుద్ది అనే విషయాలు చూస్తున్నాం. కరువులు వింటారు, తర్వాత భూకంపాలు అని చెప్పాడు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్పాడు. కిందకు వద్దాం మనం. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపరచబడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుర్చెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను. ఇవి జరగబోయే విషయాలు అని చెప్పాడు. ఓకే, రాకడకు ముందు జరగబోయే సిచ్యువేషన్. ఆ పరిస్థితుల్లో ఈరోజు నువ్వు నేను ఉన్నటువంటి రోజులు ఇవి. వినండి, ఏమేమి జరుగుతాయి? యుద్ధాలు అన్నాడు, బాగానే ఉంది. ఇంకేమేమి జరుగుతాయి? నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తున్నారు. ఇంకేమేం జరుగుతాయి? అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఏ గొర్రె, నల్ల బుక్కు అని ద్వేషిస్తారు. అవసరమైతే దాడి చేస్తారు, అవసరమైతే చంపుతారు. అదే కదా ఉందండి. నా నిమిత్తం గ్రహం స్టెయిన్స్ ఎందుకు చంపారు? ఒరిస్సాలో మిషనరీ పిల్లలతో సహా కారులో నిప్పు పెట్టి కాల్చేశారు. ఎందుకు చంపారు? ఇలాంటివి జరుగుతాయి అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన అదృష్టవశాత్తు ఈ మధ్య ప్రవీణ్ చనిపోయాడు. అదృష్టవశాత్తు అన్న ఆయన చనిపోయాడు కాబట్టి మిషనరీ స్టోరీస్ కానీ, మన ముందు ఉన్నటువంటి భక్తులు కానీ, మన ముందు ఉన్నటువంటి పరిచర్యలు కానీ మనకి చాలా వరకు ఇప్పుడు తెలుస్తున్నాయి. లేకపోతే అవి అట్టనే పెట్టెలలో ఉండేవి. ప్రవీణ్ పగడాలు చచ్చిపోయిన తర్వాత ఓహో ఇది జరిగిందా అని కొంచెం నేర్చుకొని వింటున్నారు వాస్తవాలు. లేకపోతే మాయలో పడి క్రైస్తవ బాబాల వెంబడి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవ భక్తులు ఉండి వెళ్ళిపోయేవారు.
అయ్యగారు 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 చెప్పారు, అయ్యగారు చెప్పారు, అయ్యగారు వంగమన్నారు, అయ్యగారు లేచారు, లేయమన్నారు. అదే విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వాక్యం చెప్పకుండా ఏదేదో చెప్పేటువంటి వారందరూ వస్తారు, మోసం చేస్తారు. సంఘం కట్టు అని అంటే వాని పేరు మీద సంస్థను కట్టుకుంటాడు. సుబ్బయ్య మినిస్ట్రీస్, అబ్బయ్య మినిస్ట్రీస్. ఇప్పుడు చెప్పండి, పరిచర్య జరుగుతున్నట్టే ఉంటుంది కానీ అది రియల్ పరిచర్య అయి ఉండదు. ఆ విషయాలు చెప్పడానికి ఇప్పుడు మీ ముందు కూడా నేను నిల్చున్నా, వినండి మీరు. ఇదే ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రవీణ్ తన బోధల్లో చాలా సంవత్సరాల క్రితమే ఈ దొంగ బోధకులందరినీ ఎంటగడుతూ వచ్చాడు. ఒక కీర్తన, ఏదో 23వ కీర్తన అని ఒకటి తమాషాగా బలి చదివాడు. మీరు అన్నారో లేదో వినండి, యూట్యూబ్లో వినండి, వస్తాయిలే ఇలాంటి సత్యాలన్నీ. అరే రే రే, ఇలాంటి సత్య సంబంధమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి ఈ స్వస్థతలు, వరాలు, ప్రార్థనలు, టచ్లు వీటంబటి పోయినామా మనము అని క్రైస్తవ లోకం కళ్ళు తెరుచుకునే రోజులు త్వరలోనే ఉంది. అందుకోసమే ప్రవీణ్ పగడాలు చచ్చిపోయాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మనిషి చచ్చిపోవడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సత్య సంబంధమైన పరిచర్య బయటకు వస్తుంది, మిషనరీలు ఏం చేశారు బయటకు వస్తుంది, అసలు వాక్య సంబంధమైనటువంటి ఆ భక్తి ఏంటో ఇప్పుడు బయటకు వస్తుంటుంది. బయటికి రాలేదు అని అంటే ఈ అబద్ధ బోధకులు వచ్చి వారి వారి సామ్రాజ్యాలను కట్టుకొని, నా సంఘం 2000, నా సంఘము 3000, నా సంఘము 5000, 50,000, 1,00,000 అని చెప్పుకుంటుంటే అబ్బా ఒక్కసారి అన్నట్ట పోయేద్దాం అని జనాలు పరిగెడితే ఇలాంటి ఒక సిస్టమ్ని తయారు చేశారు. యేసు ప్రభు సంఘం ఎంత భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేస్తా, ఒక సంఘం అంటే గుంపేగా, ఎంతమంది? 12 మంది. యెరూషలేములో సంఘం ఎంతమంది? 3,000. ఇంకొంతకాలానికి ఎంత అయింది? 5,000. అప్పుడు దేవుడు ఏం చేశాడు? స్టెఫను చచ్చిపోవడానికి దేవుడు అనుమతిస్తే స్టెఫను చచ్చిపోయినటువంటి ఆ భయానికి చెదరిపోయారు. అంటే సంఘం ఏమైపోయింది అంటే వీళ్ళకున్న తెలివి యేసు ప్రభువుకు లేదు. అట్టనే ఉండింటే ఇప్పటికి 1 కోటి సంఘం అయ్యిండేది కదా. యెరూషలేము సంఘం 1 కోటి 10 కోట్ల సభ్యులు అయ్యిండేవాళ్ళు కదా. ఏమంటారు? పెద్ద పెద్దవి తయారు చేయడం కాదు, స్థానిక సంఘం, స్థానిక సంఘాన్ని కట్టుకోమని చెప్పాడు. స్థానిక సంఘం అని అంటే ఏ ఊరిలో, ఏ ప్రాంతంలో అనుకూలమైన ఒక చిన్న గుంపు తయారు చేసుకొని, అది స్థానిక సంఘాల పర్పస్. సంఘాన్ని కట్టుకోవాలని అంటే మినిస్ట్రీ కట్టుకుంటుంటారు. ఇవన్నీ జరిగేటువంటి ట్రాప్స్. మీరు సంఘాన్ని కట్టడానికి ప్రభువు మనల్ని పిలిచి మీరు సంఘంగా ఉండండి అని అంటే, మనం ఇప్పుడు ఒకడు మినిస్ట్రీ పెడతాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పాలా. ఏం ఆర్డర్ అంటే, మనం ఒక సంఘం కట్టుకుంటే ఆ సంఘములో వివిధ రకాలైన మినిస్ట్రీస్ ఉంటాయి. స్త్రీల మినిస్ట్రీ, విధవరాండ్ర మినిస్ట్రీ, బీదల మినిస్ట్రీ, హాస్పిటల్ మినిస్ట్రీ. మన సంఘంలో వాళ్ళే. నీకు హాస్పిటల్లో ఉన్న రోగులకు ఏదో పరిచయం చేయాలని నీకు ఇంట్రెస్ట్, సో నీకు హాస్పిటల్ మినిస్ట్రీ. వీళ్ళకి ఏదో విధవరాండ్రకి ఏదో హెల్ప్ చేద్దామని 4 స్త్రీలు కలుసుకున్నారు, ఈమెకు అది ఇంట్రెస్ట్, సో విధవరాండ్ర మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ రివర్స్ అయింది. ఒకడు మినిస్ట్రీ పెడతాడు, దాని కింద సంఘాలన్నీ కట్టుకుంటుంటాడు. ఎప్పుడైనా గమనించారు మీరు? అనేకులైన అబద్ధికులు వచ్చి, వాళ్ళు ఎందుకు అబద్ధికులు అని అంటారు? వాళ్ళ పేర్ల మీద పరిచర్యలు చేస్తుంటారంటే అది మ్యాటర్. యేసుక్రీస్తు పరిచర్య కాదు, ఏం పెట్టినా ఇలా చేస్తాం.
అనేకుల ప్రేమ చల్లారును. 1,00,000 మంది సంఘంలో ఉంటే 1,00,000 మందికి ప్రేమను ఎలా పంచగలుగుతాడు ఒక మనిషి? ప్రేమ చల్లారకపోతే ఏమైంది? 1,00,000 మంది సభ్యులు. స్థానిక సంఘంలో సహోదరులను ప్రేమించాలి. కానీ మీ సంఘంలో సభ్యులు 1,00,000 మంది ఉన్నారు. ప్రేమను పంచుతావా? సులభమా? అదే 20 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పు, 20 మంది ఉండటం లెక్క, 1,00,000 మంది ఉంటే లెక్క నీకు. అదే అందుకే స్థానిక సంఘాలను ఆయన ఏర్పాటు చేసింది. ఓవరాల్గా స్థానిక సంఘాలన్నీ కలిసి సార్వత్రిక సంఘం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును మత్తయి సువార్త 16లో చెప్పిన ఆ సంఘంలో ఉంటారు. ఆ సార్వత్రిక సంఘము ఎలాగ తయారైంది అని అంటే అక్కడక్కడ ఉన్న స్థానిక సంఘ సభ్యులందరినీ కలుపుకొని ఉంటాయి. ఇప్పుడు స్థానిక సంఘానికి వచ్చేటువంటి ప్రాబ్లం చూడండి. ఎంత దినాల్లో ఉన్నారు మీరు? రాకడకు ముందు ఉన్నారు మీరు యుద్ధాలు వింటారు, యుద్ధ సమాచారాలు వింటారు, భయపడతారు. భయం, కలవరం ఇవన్నీ వస్తాయి. కలవరపడకూడదు. నేను ఎలాంటి వాడినో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు పెట్టింది? నేను సైనికుల్ని ఎందుకు ఉంచాను? వారి పనులు మానుకోండి, మీ ఉద్యోగాలు మానుకోండి అని ఎందుకు చెప్పలేదు? అర్థం చేసుకోండి. చెడును, దుర్మార్గతని నేను సహించుకునేవాడినే కాదు, నేను సమాధానకర్తను. సో ఆయన నేచర్ ఆయనదే, ఆయన మారలేదు, ఆయన క్యారెక్టర్ ఏమీ మారలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాకడకు ముందు ఇలాంటివి జరుగుతాయి, యుద్ధాలు వస్తున్నాయి, సమాచారం ఏంటంటే భయపడకండి. ఏకాంతమైనటువంటి స్థలంలో ప్రభు దగ్గర సమాధానం పొందుకుంటూ ఉండండి. విషయాలు చెప్తూ వచ్చాడు. ఒక స్థానిక సంఘంగా నీకేమైతే అప్పచెప్పాడు ఆ విషయాల్లో ఉండండి. ఎవరెవరో వస్తారు, మోసం చేయాలని చూస్తారు. నేనే క్రీస్తుననేవాడు ఒకడు, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చినటువంటి వారు ప్రవచిస్తామంటారు, టచ్ అంటారు, స్వస్థతలు అంటారు, మిరాకిల్స్ అంటారు, మాయ చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు, కర్చీపులు అమ్ముతారు, బ్యాండ్లు అమ్ముతారు. ఇవన్నీ నమ్మకండి. అదేగా చెప్తుంది. ఇప్పుడు చూడండి, క్రిస్టియానిటీలో ఇప్పుడు ఏది ఫాలో అవుతున్నారు చెప్పండి మీరు? ఇక అబద్ధాన్ని వెంబడిస్తూ గుంపులు వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ. కూర్చోబెట్టి ఇలాగ ఉండండి అయ్యా అని చెప్తుంటే ఎవరికి నచ్చట్లా. ఒక చిన్న సంఘం ఉంది, దాని గురించి మీకు చెప్పాలి నేను. ఆయన పేరు రవి. వాళ్ళ చర్చికి పేరు కూడా లేదు. ఆయన గురించి ఏం చెప్పానంటే, ఒక దొంగ సంతకం పెడితే తనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, కానీ దొంగ సంతకం ఏంది నేను పెట్టేది అని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వద్దనుకొని పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ చర్చికి పేరు కూడా లేదు. తన సంపాదన ఎలాగొస్తుందని నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసేది. నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, మీరు ఎట్లా మీ ఎదిగిన 3 పిల్లలు, భార్య, తను, మెయింటెనెన్స్, రెంటు, హౌస్ రెంటు అడుగుదాం అనుకున్నా కానీ మరలా బాగుండదేమో లేదు, నేను ఎట్లా ఆగుతా. ఒక చిన్న బిజినెస్ చేస్తాడు, బయటకు వెళ్ళి అక్కడ చేయడం, మళ్ళా బయట పక్కకి వెళ్ళి బిజినెస్ చేస్తాడు. అతనికి ఒక సంఘం ఉంది, స్థానిక సంఘం. అందులో 10 ఫ్యామిలీస్ కూడా ఉన్నట్టుగా లేవు. సండే వస్తారేమో. చాలా చిన్న సంఘం. అది కూడా ఒక రెంట్ బిల్డింగ్లో వాళ్ళు కూడుకుంటారు. వాళ్ళు కూడుకునేటప్పుడు ముందే 8 గంటలకు వర్షిప్ అనుకోండి, ఉదయం 5కో 6కో ఫ్యామిలీస్ వచ్చి అందరు కలిసి అదంతా క్లీన్ చేసుకొని అక్కడే టిఫిన్లు అవి రెడీ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయి రెడీ అయ్యి వచ్చి వర్షిప్ చేసుకొని తింటారు అనుకుంటా. అలాగే ఒక ఫ్రైడే నైట్ వస్తారు, ఫ్రైడే ఈవినింగ్, ఇలాగనే అందరూ వస్తారు, కలుసుకుంటారు. ఆ వచ్చేటువంటి ఆ 5-6 ఫ్యామిలీస్ ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరూ తెలియదు జనాలకి, వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ దారిన వాళ్ళు వస్తారు. ఆ సంఘాన్ని చూస్తే
నేను చెప్పేవన్నీ ఇక్కడ కనపడుతున్నాయే, నా 20 ఏళ్ళ బోధ అంతా ఇక్కడ కనపడుతూ ఉంది అని నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ. అలాగే ఫ్యామిలీస్ వస్తారు, భార్యాభర్తలు, ఆడే అంట్లు కడుగుతారు, ఆడే అన్నీ శుభ్రం చేసుకుంటుంటారు. నేను ఇక్కడ అంట్లు కడగడం, కసులు ఉడచడం గురించి మాట్లాడటంలా, వారికి ఉండేటువంటి ఒకరికొకరికి ఉండే బాండింగ్ భలే ముచ్చటేస్తుంది. ఆ సంఘం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నాకు. స్థానిక సంఘం అంటే అది. ఒకరికొకరు మాట్లాడుకోము, చర్చించుకోము, పదుక్కోమంటే అదేం సంఘం అండి కదా. అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఈనాటి కాలంలో పక్కవానికి అసలు మొఖాలు కూడా తెలియని విశ్వాసులు పక్కన కూర్చొని ఉంటుంటే వందల మంది సంఘాలలో ప్రేమను పంచే ఇలాంటి చిన్న స్థానిక సంఘాలు ఉన్నాయి చూసావు, అవి నిజమైన సారము కలిగిన సంఘాలు. అబద్ధకులైనటువంటి అబద్ధ బోధకులు వచ్చి దేవుని నమ్ముకోండి మీకు ఏ కష్టాలన్నీ రావు అని చెప్పాడు అనుకో, నిజమా అబద్ధమా? అది స్ట్రైట్గా చెప్పండి, అది నిజమా అబద్ధమా? ప్రభువు నమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయని చెప్పాడు, అబద్ధమా నిజమా? ఆడి మాటలే అంటారు అందరూ. అదే అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చేస్తారు వచ్చి. ఓకే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మనకు ఉంది ఈనాటి కాలంలో. మరి మనం ఎలాగ ఉండాలా? ఒక స్థానిక సంఘాన్ని కలిగి ఉన్నాం, నీ సహోదరి ప్రేమ పంచుకుంటూ. చివరికి అంటుంది కదా, అంతం వరకు సహించిన వాడేవాడో వాడే రక్షించబడతాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడుద్ది. అంత్య దినాల్లో పరౌజియా అనేటువంటి ఆ గ్రేట్ ఈవెంట్కి ముందు జరగబోయేటువంటి విషయాలు ఇవి. అన్నీ మనకు సూట్ అయ్యాయి, అన్నీ మనం అనుభవిస్తున్నాయే. యుద్ధాలు వింటున్నాం, కరువులు వింటున్నాం, అబద్ధ బాధలు వింటున్నాం, అందులో మనం కూడా బాధితులమై ఉన్నాం. అనేకులు మిమ్మల్ని నా నామము నిమిత్తం మిమ్మల్ని వెలివేస్తాం, ఇదే కదా ద్వేషించడం అంటే. ఓకే, ఇవన్నీ అనుభవిస్తున్న వారమే. స్థానిక సంఘంలో ఉండాల్సినటువంటి ఆ ప్రేమ చల్లారకుండా చూసుకోండి. ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి చెప్పాడు కదా, మీలో ఒక తప్పు మోపాలి. మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు అనే తప్పు ఒకటి మోపవలసి ఎత్తి చూపిస్తాడు. కాబట్టి ఒక స్థానిక సంఘాన్ని ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నమాట. ఇలాంటి స్థానిక సంఘాల ద్వారా సాక్ష్యార్థమై రాజ్య స్వార్థ వెళ్తూ ఉంటుంది. అది ఈ మ్యాజిక్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి దేవుని రాజ్య స్వార్థ వెళ్ళదు. ఆయన రాజ్యం ఇదిగో ఈ 10 మంది కలుసుకొని ఉన్నారే, ఇలాంటి స్థానిక సంఘాల ద్వారా సాక్ష్యార్థంగా ఇదిరా క్రిస్టియానిటీ అంటే అని ఒకరు అనుకుంటారు. అంతేగాని రండి మిమ్మల్ని బాగా చేస్తాం, ఇవన్నీ ఎగిరిపోయాయి. మీరు అర్థం చేసుకోండి, మరలా చెప్తా ఉన్నా. స్థానిక సంఘంలో దేవుడు ఏదైతే మనకు అవకాశం ఇచ్చి అనుమతి ఇచ్చి చేస్తూ వచ్చాడో దాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి. సాక్షార్థంగా లోకమందంతటా దేవుని రాజ్యం అంటే ఇదేయ్యా, దేవుని ప్రజలంటే ఇది. ఫైనల్గా ఒక మాట చెప్తా, ఒక రోజున ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చిన తర్వాత ఇక యుద్ధాలు అవసరం లేదు. 46వ కీర్తన, యెషయా గ్రంథం, చాలా విషయాలు చాలా చోట్ల ఆయన వచ్చిన తర్వాత ఇక యుద్ధం అవసరం ఉందా? యుద్ధం ఇక అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, కార్పోటం అవసరం లేదు. ఆ రాజ్యంలో నీతే నివసిస్తుంది. ఆ రాజ్యానికి మనం వారసులు కాబోతున్నాం. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సమాధానకర్తను కలిగి ఉన్నాం. ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ చొప్పున ముందుకు సాగి ఆయన రాజ్యముగా ఉండి ఆయన రాజ్యాన్ని అనేకులకు సాక్షార్థంగా కనపడే విధంగా ముందుకు ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచండి.